మనం ఎదుగుతున్నామనుకో ఇంకో వ్యక్తికి జీర్ణించుకోరు. ఎదుగుతున్న వ్యక్తిని చూసి వాళ్ళకు జీర్ణం ఇది కాదు. మన వెనుక ఓ మాట మాట్లాడతారు, మన ముందట ఓ మాట మాట్లాడతారు, మళ్ళీ మన చుట్టే తిరుగుతారు. మన చుట్టూ తిరిగి మనతోటే తిరుక్కుంటా మనతోటే మాట్లాడు, మనను చులకనగా చూస్తారు. ఎప్పుడే కానీ ఏ వ్యక్తి కానీ మాట్లాడే ముందు కొంచెమన్నా ఆలోచించుకోవాలి. ఈ వ్యక్తి ఎట్లా బాగుపడ్డాడు, ఎట్లా పైకి వచ్చిండు, ఎంత కష్టపడితే ఈ మనిషి ఈ స్థాయికి వచ్చిండు, ఇవన్నీ ఆలోచించరు. ఏ వ్యక్తి అయినా కానీ అన్నీ ఆలోచించుకోవాలా, ఆలోచించి మాట్లాడాలి. ఏ వ్యక్తితో అయినా కానీ చిన్నగా అంచనా వేయద్దు. ఏ వ్యక్తిని కానీ చిన్నగా అంచనా వేయద్దు. ఇవాళ నువ్వు గొప్పని కావచ్చు, రేపు పొద్దుగల అతను కూడా గొప్పోడవుతాడు. అర్థమైందా? ఇది మాత్రం 100% గ్యారంటీ. అర్థం చేసుకోవాలా. ఏ వ్యక్తినైనా కానీ చులకనగా చూడద్దు. చులకనగా చూసినామనుకో మనమే చులకనగా అవుతాం. ఏ వ్యక్తి ఎప్పుడు ఏ ఓళ్ళ రాత ఎటు మారుతుందో ఎవరికి కూడా అర్థం కాదు. అదంతా భగవంతుంది. అర్థమైందా? భగవంతుడు అన్నాడు ఇవాళ నిన్ను మంచిగా చూస్తాడు కావచ్చు, రేపు పొద్దుగల నాకు ఇస్తాడు కావచ్చు, ఇంకోళ్ళకి ఇస్తాడు కావచ్చు. ఏ వ్యక్తి అయినా కానీ ఆలోచించి మాట్లాడాలి. మాట్లాడే ముందు ఆలోచించాల. వ్యక్తి ఏంది, ఈ వ్యక్తి ఎసుంటోడు, ఏం కథ అని ఆలోచించే మాట్లాడాలి.